హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సార్ని తెలుగు అమ్మాయి లాగ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ మటన్ కర్రీ ఇలా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అలాగే మనకి టైం తక్కువగా ఉన్న టైంలో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. దోసకాయలను తీసుకున్న తర్వాత దాని పీలంతా తీసేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టుగా కారం, సాల్ట్, పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, కళ్ళుప్పు యాడ్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల దోసకాయ పీసెస్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ వస్తుంది కదండి, వాటర్ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత కారాన్ని, టేస్ట్ తగ్గ కారం యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం దగ్గర పడిన తర్వాత, ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియాల పౌడరు, కొంచెం కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగానే కట్ చేసుకున్న దోసకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా మటను, దాంట్లో వాటర్ వస్తుందిగా, ఆ వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.